బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సౌత్ ఇండియాస్ ఫస్ట్ డబల్ డెక్కర్. మనకైతే ఇప్పుడు 1 AM వస్తుంది, మనకైతే స్టాప్ ఉంటుంది, ఏం చేయలేము. సో వీడైతే ఒకటే కొట్టించుకోబోతున్నాడు. ప్రతి సెమిస్టర్లోనూ 75% అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ లాగా కొడుతున్నాడు అండి, కాన్స్టెంట్గా 110. ఈ స్ట్రెచ్లో కొట్టాడండి 110. ర్యాగేశాడు అంతే. రైల్ ఫ్యాన్ మిత్రులకి మరొకసారి స్వాగతం అని నమ్మ బెంగళూరు నుంచి. మీరు చూస్తుంది వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ స్టేషన్ బయట అనమాట. సో ఇదైతే నేను చాలాసార్లు చూపించాను, చాలా ట్రైన్స్ అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం వ్లాగ్. సో ఇంకొక వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి చేయబోతున్నాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదేం మీకు చూపించట్లేదు, ఎందుకంటే చాలా వ్లాగ్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీకు ఇక్కడ బోర్ కొట్టేస్తుంది. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మనం ఏ ట్రైన్ అనేది మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు ఏ ట్రైన్ అనేది, బట్ స్టిల్ లోపలికి వెళ్ళాక ఇంకా కొన్ని డీటెయిల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా మాట్లాడుకుందాం లోపలికి వెళ్ళి. మన బండి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉందంట, అందుకని చెప్పి నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. లంచ్ కూడా తీసుకున్నాను ఇక్కడే A2Bలో, ఏదో వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను. బొక్కగడు 110 దొబ్బేడు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. అలాగే మనకి సైడ్ ప్యాంట్రీ ఉంటుంది మన ట్రైన్లో, ఆ సైడ్ ప్యాంట్రీ స్నాక్స్ కూడా తీసుకుని టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి వెళ్ళి మనకు వచ్చే దగ్గరికి వెళ్ళి మన బొక్కలో లగేజ్ అయితే ఉంది కదా, అవి పెట్టేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. నేను జాగ్రత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ 6 మీదకి వచ్చేసానండి. ఇదేనండి మన బండి. ఇప్పుడైతే మన బండి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం ట్రావెల్ చెప్పి ట్రైన్ వచ్చేసి 22626 కేఎస్ఆర్ బెంగళూరు నుంచి MJ చెన్నై సెంట్రల్కి వెళ్ళే డబల్ డెక్కర్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మన బండికి వచ్చేసి సరే ఏంటిది, యాక్చువల్గా మనది ఒక డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ప్రీవియస్గా స్టార్ట్ చేసినప్పుడు. మన బండిని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే April 25, 2013 అయితే ఇనాగ్రేట్ చేశారు. అప్పట్లో మన బండి వచ్చేసి కంప్లీట్ డబల్ డెక్కర్ వస్తే నడిచేది అనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బండి వచ్చేసి సౌత్ ఇండియాస్ ఫస్ట్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనేది. ప్రస్తుతానికి అయితే మన సౌత్ ఇండియాలో తిరుగుతున్నాయి బాగా డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో. సౌత్ ఇండియాలో అరౌండ్ ఒక 4 తిరుగుతుంటున్నాయి డబల్ డెక్కర్లో, అంటే ఇంక్లూడింగ్ ఉదయ్ ఎక్స్ప్రెస్ అనమాట. మనం అయితే కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు టైం వచ్చి 1:10 అవుతుంది అనమాట. మన డిపార్చర్ వచ్చేసి 1:30, ఇంకా 20 minutes టైం ఉంది. నేనైతే నా కోచ్ దగ్గరికి వచ్చేసాను. లోపలికి వెళ్ళి కొంచెం ఇంటి దగ్గర కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చి మన కోచ్ ఇంటీరియర్ అనమాట. మనకు 2 డెక్కలు ఉంటాయి, అప్పర్ లోవర్. సో నాకైతే లోవర్ డెక్ వచ్చింది, విండో సీటే, కానీ ప్లాట్ఫామ్ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది చూడదా, ఇది అప్పర్ డెక్. ఇదేమో కొంచెం డోర్ దగ్గర ఉండే సీట్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇంకా అలాగే కింద వచ్చేసి లోవర్ డెక్ ఉంటుంది. సో లోవర్ డెక్లోకి వెళ్ళి సీట్లో పెట్టేసేద్దాం. నేనైతే జాగ్రత్తగా నా లగేజ్ నా సీట్లో పెట్టేసాను అనమాట. ఇప్పుడు ముందుకు వెళ్ళి మనకి ఏ లోకి వచ్చిందో చూద్దాం. మోస్ట్లీ మనకు వచ్చేసి రాయపురం లోకోమోటివ్ ఉంటుంది, లేదంటే కృష్ణరాజపురం WAP7 అనమాట. కిందంతా తడిసిపోయింది మొత్తం. ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రేమ్లో చూస్తున్న లోకోమోటివ్ అండి మన పవర్ లోకో 30773 కృష్ణరాజపురం సంబంధించిన WAP7 అనమాట. హాస్పిటల్ లోకోనే. సో మనకైతే EOG ఆఫ్లోనే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లోకోని చూస్తాం కదా, వెనక్కి వెళ్ళిపోదాం. మీరు చూడొచ్చు మన EOG ఆఫ్లో ఉంది, ఎందుకంటే మన లోకో వచ్చేసి హాస్పిటల్ కాబట్టి. ఇదేనమాట నా కోచ్ C4. ఈ C4 ఎందుకు కొట్టానంటే డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, AC డబల్ ఎక్స్ప్రెస్లో ఈ డబల్ డెక్కర్ కోచ్లో ట్రావెల్ చేయకపోతే మజా ఏమవుతుందని చెప్పి AC డబల్ డెక్కర్లోనే కొట్టాను నేను సీట్ అయితే. ఇదేనా కోచ్ C4. లోవరు విండో సైడ్ వచ్చింది, కానీ మెయిన్ లైన్ సైడ్ లేదు, అటు తిరిగి ఉంది ప్లాట్ఫామ్ సైడ్. ఎలాగ మనం సీట్లో కూర్చోం కదా, సో ఇంకా లగేజ్ పడేసి వచ్చేసాను బయటికి. మీరు ఇక్కడ చూడొచ్చు మన బండికి రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. రేక్ షేరింగ్ దేంతో అంటే కోయంబత్తూర్ కేఎస్ఆర్ బెంగళూరు ఉదయ్ ఎక్స్ప్రెస్తో. బేసిక్గా ఎర్లీ మార్నింగ్ 5:45 కోయంబత్తూర్లో మన ఉదయ్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది కేఎస్ఆర్ బెంగళూరుకి. సో దాన్నే మళ్ళీ తిరిగి మనకి చెన్నైకి ఈ AC డబల్ డెక్కర్ కింద పంపిస్తారనమాట. అలాగే మార్నింగ్ చెన్నై వచ్చిన AC డబల్ డెక్కర్నే తిరిగి వీళ్ళకి ఉదయ్ ఎక్స్ప్రెస్ కింద కోయంబత్తూరు పంపిస్తారు. సో 2 రేక్స్ అయితే ఉంటాయి మన బండికి. సో మార్నింగ్ వచ్చిన రేకు వేరు, ఇటు నుంచి తిరిగి వెళ్ళే రేక్ వేరు. మనమైతే మన లోకల్ చూసేసాం కదా, ఈ లోపు కొంచెం వెనక్కి కూడా వెళ్ళి 2S కోచ్లో కూడా చూద్దాం. ఈ లోపు
బండి యొక్క కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన బండి నెంబర్ వచ్చేసి 22626 అనమాట. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు, అలాగే చెన్నై నుంచి తిరిగి వచ్చేటప్పుడు 22625. మన బండి కవర్ చేసే డిస్టెన్స్ గురించి చూసుకుంటే మన బండి వచ్చేసి టోటల్ 359 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. తీసుకున్న టైం వచ్చేసి 6 hours 15 minutes అనమాట. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే నియర్లీ 57 km/h అయితే ఉంది. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ హాల్స్ చూసుకుంటే 10 ఉంటాయి, 10 ఇంటర్మీడియట్ హాల్స్. సోషల్ డిస్టెన్స్ కూడా కలుపుకుంటే టోటల్లో 12 హాల్స్ అనుకోవచ్చు. అండ్ అలాగే మన బండిని ఆపరేట్ వచ్చేసి సాంబార్ అనమాట. సో సదరన్ రైల్వేస్ వాళ్ళు మన బండిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మన బండికి ఇంతకు మీకు చెప్పాను కదా రేక్ షేరింగ్ కూడా ఉందని. సో రేక్ షేరింగ్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు కోయంబత్తూర్ ఉదయ్ ఎక్స్ప్రెస్తో. సో దాన్ని ఆపరేట్ చేసేది కూడా సదరన్ రైల్వేస్ వాళ్ళే. ఇంకా అలాగే మన బండిలో వచ్చేసి ఇలాగ డబల్ డెక్కర్ ఏసీ కోచెస్, ఇంకో ఎక్స్ట్రా ఏసీ చైర్ కార్ కోచ్ ఒకటి ఉంది. ఇంకా అలాగే 2S కోచెస్ కూడా ఉంటాయి. బేసిక్గా మన బండి స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్లీ డబల్ డెక్కర్ కోచ్తో నడిచేది. తర్వాత దీనికి డిమాండ్ అది పెరగడం, బీభత్సంగా ఫుల్ అవడం వల్ల దీనికైతే నాన్ ఏసీ సెకండ్ సీటింగ్ కోచ్ కూడా యాడ్ చేశారు. ఇంకా అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏసీ చైర్ కార్ కోచ్ కూడా ఉంది. ఒకసారి 2Sలోకి వెళ్ళి పొజిషన్ అలా చూద్దాం. సో ఇదండి పొజిషన్ లోపల. ప్రస్తుతానికి అయితే ఓకేగా ఉంది. కానీ కేఆర్పురం బెంగళూరు కంటోన్మెంట్ వచ్చేసరికి బండి అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. సో మన డబల్ డెక్కర్ ఏసీ కోచ్లో కూడా సేమ్ అలాగే ఉంది సిచ్యువేషను. ఇప్పుడైతే బండి యొక్క కోచ్ కంపైజన్ కూడా మాట్లాడుకుందాం. మన బండికి వచ్చేసి టోటల్ 7 డబల్ డెక్కర్ కోచ్లు ఉంటాయండి, ఏసీ కోచ్లు. ఒకటి వచ్చేసి నార్మల్ ఏసీ చైర్ కార్ కోచ్ అనమాట. ఇంకా అలాగే 7 సెకండ్ సీటింగ్ కోచ్లు అయితే ఉంటాయి. ఒక ఎండ్ ఆఫ్ జనరేటర్ కారు, ఇంకొక SL అదే DL1 కోచ్తో కలిపి 17 కోచ్లు ఉంటాయండి బండికి అయితే. మనల్ని అయితే ఇప్పుడు కృష్ణరాజపురం సంబంధించిన AA7 అయితే లీడ్ చేస్తుంది. సో మనకైతే కంప్లీట్ 130 సెక్షన్ ఉంది. కానీ 130 సెక్షన్లో మనోడికి 110 స్పీడ్ లిమిట్ అంటే ఎందుకో తెలియదు. బట్ కొన్ని కోచెస్కి అయితే ఈ కోచెస్ 160 km/h ఫిట్ అనమాట. 130 కూడా ఇంకా ఎక్కువ. కానీ ఎందుకు 110 కొడుతున్నాడు అనేది తెలీదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు 160 km/h ఫిట్ అనేది. కానీ 110 స్పీడ్ లిమిట్ ఎందుకు 130 కొడతాడలేదు చూద్దాం. నాకు తెలిసినంత ప్రకారం, మా వాళ్ళు చెప్పినంత ప్రకారం మా బండి అయితే 110 మించి దాటదు అని అంటున్నారు. ఆ విషయం ఏంటనే చూద్దాం బండి స్టార్ట్ అయ్యాక. మన డిపార్చర్కి అయితే ఇంకా 5 నిమిషాలు టైం ఉందండి. బండి లోపల ఆక్యుపెన్సీ చూసుకుంటే ఓకేగానే ఉంది. పెద్ద జనాలు కూడా లేరు. ఇంకా మనకి సిటీ లిమిట్స్లో 2 స్టాపులు ఉన్నాయి. ఒకటి వచ్చి బెంగళూరు కంటోన్మెంట్, ఇంకొకటి కృష్ణరాజపురం. మోస్ట్లీ ఈ 2 స్టేషన్స్లోనే మ్యాక్సిమం ఫిల్ అయితే అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు తమ్నెల్కి ఫోటో తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. మనకైతే టైం 1:30 అయిపోయిందండి. బండి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆపోజిట్లో బండి వస్తుంది. బెళగావి నుంచి కేఎస్ఆర్ బెంగళూరు రావాల్సింది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉండడం వల్ల మనం ఇప్పుడు యాక్చువల్గా ట్రైను ప్లాట్ఫామ్ నెంబర్ 6, ఇది యశ్వంతపూర్ లైన్ అనమాట. మనం ఈ లైన్ని క్రాస్ చేసి టువర్డ్స్ కేఆర్పురం లైన్లోకి వెళ్ళాలి. సో ఆ బండి ఆపోజిట్లో వస్తుంది కాబట్టి మనకి అది అడ్డం. అందుకని చెప్పి మనకైతే ఇంకా స్టార్టర్ అయితే ఇవ్వలేదు. ఆ బండి వెళ్ళిపోగానే మనమైతే తుర్రమని వెళ్ళిపోతాం. సో మనకైతే ఆల్రెడీ హార్న్ కొడుతున్నాడు, ఆ బండి వచ్చేస్తుంది కాబట్టి. అదే చూడొచ్చు లోకల్ జెండా ఉంటున్నాడు. మనమైతే కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసుకుంటే మన బండి అయితే 1 minute లేట్గా డిపార్ట్ అయిందనమాట. జాగ్రత్తగా మనం 1 minute లేట్గా అయితే బయలుదేరుతున్నాం కేఎస్ఆర్ బెంగళూరు నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చేలోపు ఒకసారి వాష్రూమ్ అది కూడా చూద్దాం. ఇది మీకు తెలిసిందే కదా, సింక్ చేయగడుక్కోవడానికి. సో ఇది వచ్చేసి మిర్రర్ చాలా క్లీన్గా ఉంది ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు, నీట్గానే ఉంది. వాటర్ కూడా వస్తున్నట్టే ఉన్నాయి, వాటర్ కూడా వస్తున్నాయి. సో ఈ పక్కది ఓకే, ఈ పక్క చూద్దాం. సో ఈ పక్కది కూడా ఓకే, నీట్గానే ఉంది. ఇంకది ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి. సో బేసిక్గా వాటర్ ఫిల్లింగ్ చేశారనమాట మనకి కేఎస్ఆర్ బెంగళూరులో. మనోడికి నెక్స్ట్ స్టాప్ మహా అయితే 2 kilometers ఉండడం ఇక్కడ నుంచి. ఈ లోపు యాక్సిలేట్ అవుతున్నాడు పక్కగాడు. సో 2 kilometers లాగేదానికి ఎందుకు యాక్సిలేట్ అవ్వడం. మనం ఇప్పుడు 4 kilometers కవర్ చేసిన తర్వాత మన ఫస్ట్ అఫీషియల్ హాల్ట్ అయిన బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి వచ్చామండి. మనల్ని అయితే ఇక్కడికి అరౌండ్ 3 minutes లేట్గా తీసుకున్నాడు అనమాట.
మీరు ఇక్కడ చూడొచ్చు, బోర్డింగ్ కూడా బాగానే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి కృష్ణరాజపురంలో ఉంటుంది. సో అది వచ్చేసి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 9 కిలోమీటర్లు అనమాట. మనకి టైం బాగానే ఇచ్చాడు, ఒక 13 నిమిషాలు అలా ఇచ్చాడు అనమాట. సో మనోడైతే బాగానే వెళ్ళిపోతాడు. అండ్ మనకి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 1 మినిటే, ఎక్కువ టైం కూడా ఆగదు బండి ఇక్కడ. కానీ బండి జమ్మని లాగుతున్నాడు, పెట్లు 17 ఉన్నాయి కదా. సో జీవన్ లాగేస్తున్నాడు బండి. ఇందాక ప్లాట్ఫామ్ నెంబర్ 6 మెయిన్ లైన్ కాదు, అయినా సరే చాలా బాగా లాగాడు. నేను జస్ట్ ట్రైన్ డిపార్ట్ అయిన వెంటనే ఎక్కే లోపల బాగా ఎగ్జైటెడ్ అయ్యాను అనమాట. నాకు అనిపించింది సో జాగ్రత్తగా ఉండాలి, 17 పెట్టలే ఉన్నాయి, మనోడు ఎరగేసుకుంటూ వెళ్ళిపోతాడని. మీరు చూసుకుంటే మన బండి అయితే బెంగళూరు కంటోన్మెంట్ నుంచి డిపార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇందాకే స్టార్ట్ చేసేవాడిని, కానీ ఒక అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సెండ్ ఆఫ్ అవుతుంది అనమాట. పాపం ఫీల్ అవుతుంది, బాగా ఎడుతుంది. సరేలా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం కామ్గా ఉన్నాను పక్కన. నేను వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాక వచ్చాను అనమాట ఇక్కడ డోర్ దగ్గరికి. పక్కన చూసుకుంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాయి WD-40 లోకోమోటివ్స్. షంటింగ్ కూడా వాడుతున్నారో తెలియదు వాటిని. లాస్ట్ టైము సరిగ్గా గుర్తులేదు, ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా వీటిని ఇక్కడే చూసాను. సేమ్ అదే స్పాట్లో ఉన్నాయి ఇవి, ఎక్కడ కదిలినట్టు కూడా కనబడట్లా. మనమైతే మెల్లిగా చిన్న చిన్న కర్రలు కొట్టుకుంటూ సిటీలోంచి కేఆర్పురం స్టేషన్ అవుటర్లోకి వెళ్తాం అనమాట. మీరు సరిగ్గా వింటే మనకి ఈ డోర్ దగ్గర ఫ్లాట్ వీల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్లోగా వెళ్తున్నాడు కానీ అంత సరిగ్గా రావట్లేదు. ఒక్కసారి మనోడు 100 క్రాస్ చేసిన వెంటనే వస్తుందండి ఫ్లాట్ వీల్ సౌండ్. మీరు చూడవచ్చు ఈ పక్కన ఒక లైన్స్ వస్తున్నాయి కదా, అది వచ్చేసి SMVT స్టేషన్ నుంచి వస్తున్న లైన్స్ అండి అవి. ఆల్రెడీ ఎవడో బయటకు వస్తున్నాడు, మనైతే ఆపేస్తాడు ఎందుకంటే మనం ముందు వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇది వచ్చేసి బయ్యప్పనహల్లి స్టేషన్ అవుటర్ అనమాట. బయ్యప్పనహల్లి దగ్గరే ఈ SMVTకి వెళ్ళే లైన్ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బయ్యప్పనహల్లి స్టేషన్ క్రాస్ చేసాం కదా, అది క్రాస్ చేసినాక మనకి 2 లైన్లు డివైడ్ అయిపోతాయి అనమాట. ఒక అటువైపు డివైడ్ అయిపోయింది, అటువైపు చూపించే లోపల వెళ్ళిపోయింది. అది వచ్చేసి వయా ధర్మపురి హోసూర్ మీదుగా సేలం వెళ్ళే లైన్. ఇక్కడ ఇంకో లైన్ వెళ్ళిపోతుంది, మీరు చూడొచ్చు కనిపిస్తుంది. అది వచ్చేసి టువర్డ్స్ యలహంక వెళ్ళే లైన్ అనమాట. ఇది టువర్డ్స్ యలహంక వెళ్ళే లైన్. మనమైతే ఇప్పుడు కృష్ణరాజపురం స్టేషన్కి అవుటర్లో ఉన్నమాట, ఆల్మోస్ట్ అవుటర్ ఇది. సో ఇక్కడ నుంచి మహా అయితే 1 కిలోమీటర్ ఉంటుంది అంతే కృష్ణరాజపురం స్టేషన్. జస్ట్ స్టేషన్లోకి ఎంటర్ అవడమే. మన కృష్ణరాజపురంలో హాల్ట్ ఉంది. అండ్ అలాగే ఆ పక్కన వస్తున్న లైన్ ఉంది కదా, అది యలహంక నుంచి టువర్డ్స్ కృష్ణరాజపురం వచ్చే లైన్ అనమాట. సో అటొక లైన్ ఇటొక లైను. మనమైతే ఇప్పుడే కృష్ణరాజపురం స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మీరు క్రౌడ్ చూడొచ్చు, బీభత్సంగా ఫుల్ అవుతున్నాం కృష్ణరాజపురం నుంచి. ఈ స్టేషన్ సిటీకి అవుటర్లో ఉన్నా సరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడి నుంచే బోర్డు అవుతారు, ఎందుకంటే IT ఎంప్లాయీస్ ఇంకా వాళ్ళు వీళ్ళు చాలామంది బోర్డు అవుతారు అన్నమాట కృష్ణరాజపురం స్టేషన్ నుంచి. మీరు చూడొచ్చు బీభత్సంగా ఉన్నారు క్రౌడ్ అయితే ఇక్కడ. మనమైతే ఇప్పుడు 13 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత సెకండ్ హాల్ట్ అయిన కృష్ణరాజపురంకి వచ్చామండి. ఇక్కడ మనకి హాల్ట్ 2 మినిట్స్ అనమాట. మీరు జనాలు చూడొచ్చు బీభత్సంగా ఉన్నారు, తండోపదండాలుగా వచ్చారనమాట. అసలు ఖాళీ లేదు, బండి ఫుల్ అయిపోయింది మొత్తం. అసలు జనరల్ క్రౌడ్ ఏ క్రౌడ్ కూడా తెలియట్లేదు, ఫుల్గా బోర్డు అవుతున్నారు. సో మనమైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చి, ఇది మెయిన్ లైన్ అరైవల్. సో మనకి స్టార్టింగ్ కూడా చాలా మంచి యాక్సలరేషన్ ఉంటుంది. సో మనమైతే వెళ్ళి కోచ్ దగ్గర రెడీగా ఉందాం. సో జనాలంతా ఎక్కేసిన తర్వాత మనం ఏదో మేనేజ్ చేసుకుందాం అక్కడ. సో మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళి ఆగేది బంగారుపేట జంక్షన్లో. సో అక్కడ వరకు నాకు తెలిసి క్రాసింగ్లు అయితే ఏం లేదు. మన వెనకాల ఇందాక మనం చూసాం కదా SMVTలోంచి ట్రైన్ వస్తుందని, అది వచ్చి సంఘ ఎక్స్ప్రెస్ అనమాట. వాడి కోసమే మనైతే చూసాం. మనమైతే ముందున్నాం, మనం వెనకాలే వస్తాడు. వాడు మనల్ని ఓవర్టేక్ కొట్టే ఛాన్స్ చాలా తక్కువ, ఎప్పుడు మనమే ముందు వెళ్ళిపోతూ ఉంటాం. మీరు చూసుకుంటే మనమైతే కృష్ణరాజపురం నుంచి డిపార్ట్ అయిపోయాం అనమాట. బండి అయితే జామ్ ప్యాక్ అయిపోయింది కృష్ణరాజపురంలో. అసలు ఎవరు ఎక్కాడో అలా టికెట్ ఉందో లేదో కూడా తెలియదు, ఫుల్ ఉందో లోపలికి వచ్చి అయితే.
నేనైతే ఇక్కడ డోర్ దగ్గర ఉన్నాను, అందరూ లోపలికి అయితే వెళ్ళిపోయారు. సో మనమైతే ఇక్కడ డిపార్ట్ అయిపోయాం కదా. నెక్స్ట్ లాగైతే బంగారుపేటలో మీకు ఆల్రెడీ చెప్పాను, అది వచ్చేసి 56 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకైతే ఆపోజిట్లో వచ్చే క్రాసింగ్లు కూడా ఏమి లేవు, ఒకటే ఒకటి ఉంది మనకి, పాట్నా ఎస్ఎంబిటి హంసఫర్ అనమాట. సో వాడు ఒకటి రావాలి. సో వాడి క్రాసింగ్ ఒకటి రికార్డ్ చేసుకుందాం. ఈ లోపల నేను లోపలికి వెళ్ళిపోయి కొంచెం సెటిల్ అవుతాను, ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను. నాకు తెలిసి మేబీ నేను వైట్ ఫీల్డ్ స్కిప్ తీసుకుందాం అనుకుంటున్నాను. వైట్ ఫీల్డ్ స్కిప్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాను. ఆపోజిట్లో వచ్చేసి రైట్ అనుకుంటా. సో విషయం ఏంటంటే కృష్ణాజపురం దాంట్లో మనకు 130 సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనోడైతే ప్రస్తుతానికి 100 మెయింటైన్ చేస్తాడు అనమాట. కొంచెం ముందుకెళ్ళాక 110 కొడతాడు, అది కూడా రికార్డ్ చేసుకుందాం. ఈలోపు మన హుడీ హాల్ స్కిప్ అయితే చేసుకుందాం. ఏదో వైట్ ఫీల్డ్ ఎగరేసుకుంటూ కొడతాడు, ఉరకలు వేసుకుంటూ కొడతాడు అనుకుంటే ఇది పరిస్థితి. సో డిఎస్ఆర్ అనుకుంటా. యాక్చువల్లీ నిన్న కూడా అబ్జర్వ్ చేశాను, మన ఎస్ఎంబిటి హౌరా దురంతో వీటన్నిటికి వైట్ ఫీల్డ్లో హాల్ట్ వేసాడు. ఎందుకు అర్థం కాల. ఇవి ముందే ఉన్న వర్క్స్ జరుగుతున్నాయంట. ప్రస్తుతానికి సైడ్ చూసుకుంటే మనకి 4 లైన్స్ ఉంటాయి కదా, క్వాడ్రపుల్ లైన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఈ వర్క్స్ అయితే వైట్ ఫీల్డ్ వరకు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. దానికి ముందైతే లేవు. సో ఇంకేమైనా ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు. వైట్ ఫీల్డ్ స్టేషన్ అయితే వస్తుంది, స్టేషన్లో ఆపుతాడేమో చూద్దాం. నన్ను అయితే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లో ఆపాడు వైట్ ఫీల్డ్లో. మనల్ని అయితే జాగ్రత్తగా స్లో చేసి వైట్ ఫీల్డ్లో హాల్ట్ ఇచ్చేలాగే ఉన్నాడు. సో ముందు క్లియరెన్స్ ఉందా లేదా అనేది డౌట్. తెలిసి ముందైతే క్లియరెన్స్ లేదనుకుంటా, రెడ్ వేసి ఉంటాడు. లేదంటే వైట్ ఫీల్డ్ స్టేషన్లో ఇంత స్లో అయితే ఎప్పుడు ఆపడు. మనకైతే వైట్ ఫీల్డ్లో లాస్ట్ మినిట్ క్లియరెన్స్ దొరికిందనమాట. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయిపోయి ఆగిపోతారు అనుకున్న టైంలో క్లియరెన్స్ ఇచ్చాడు. సో మనోడైతే యాక్సిలేట్ అయిపోతున్నాడు ఇక్కడ నుంచి. ఈ బండి వచ్చేసి మన హౌరా ఎస్ఎంబిటి ఎక్స్ప్రెస్ అంటే మాకు దొరకలేదు. మీరు చూసుకుంటే మన బండి అయితే ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా బంగారపేట స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ మనోడు 2 నిమిషాలు అవుతారనమాట. అండ్ మనం ఇక్కడికి వచ్చేసి నియర్లీ ఒక 65 కిలోమీటర్లు కవర్ చేసాం. మనం వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాం అనమాట. ఇది మెయిన్ లైన్ యాక్చువల్గా. సో మంచి ఎగ్జల్టేషన్ అయితే ఉంటుంది. సో ఈ లోపు ఎక్కడ పడితే అక్కడ ఎక్కేద్దాం, తర్వాత మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మనకైతే 2 క్రాసింగ్లు ఉన్నాయి కాట్పాడి వచ్చే లోపల. 2 క్రాసింగ్లు ఏంటంటే ఒకటి వచ్చేసి పాట్నా ఎస్ఎంబిటి హంసఫర్, ఇంకోటి సంగమేత్ర అనమాట. సో మనకైతే నెక్స్ట్ స్టాప్ కుప్పంలో ఉంటుంది, మన నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనమాట. అక్కడ ఉంటే స్టాప్ అయితే. సో మనమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. 35 కిలోమీటర్లు ఎక్కడి నుంచి అది. మనమైతే ఇప్పుడు బంగారపేట క్రాస్ చేసి కుప్పంగా ఆన్ ద వేలో ఉన్నాం అనమాట. బేసిక్ ఇందాక బంగారపేట చెప్పడం మర్చిపోయి, బంగారపేట అనేది కర్ణాటక లాస్ట్ స్టాప్ అనమాట. కర్ణాటకలో మనం అక్కడ డిపార్ట్ అయిపోయిన తర్వాత మనం కుప్పంకి వెళ్తాం కదా. కుప్పం అనేది మన ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే ఒక స్టాప్ కుప్పం. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఇంకా సౌత్ వెస్టర్న్ రైల్వేస్లో ఉన్నాం అండ్ బెంగళూరు డివిజన్లో. వన్స్ జొలార్పేట ఎంటర్ అయ్యాక మనం వచ్చేసి సదరన్ రైల్వేస్లోకి వెళ్తాం, చెన్నై డివిజన్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే బండి ఎస్డబ్ల్యూఆర్లో నడుస్తుంది. ఇది ఇంకా కర్ణాటక కింద లెక్క అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక మన ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం.
మన బండి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయిందండి. కుప్పం ఆన్ ద వేలో ఉందన్నమాట. ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి కుప్పం అంతే. అండ్ అలాగే మన సంఘమిత్ర వచ్చేసి ఆల్రెడీ కుప్పంలో వచ్చి హాల్ట్ అయి ఉంది. సో వాడేమైనా డిపార్ట్ అయిపోతే మనకు కొంచెం హై స్పీడ్ స్కిప్పింగ్ అయితే దొరుకుతాడు. లేదు వాడు అలాగే కుప్పంలో ఆగుంటే మనకైతే ప్లాట్ఫామ్ మీద దొరుకుతాడు అనమాట. చూద్దాం అలా ఎక్కడ దొరుకుతాడు అనేది. సో 104 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైన కుప్పంకి అయితే వచ్చామండి. సో మనమైతే ఇక్కడికి 20 నిమిషాలు లేట్గా వచ్చామన్నమాట. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 1 మినిటే. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకున్న ఒకే ఒక స్టాప్ అనమాట. బేసిక్గా మన బండి ఆంధ్రప్రదేశ్లో చాలా కొంచెం చిన్న పార్ట్లోనే నడుస్తుంది. ఆ చిన్న పార్ట్లో మనకున్న హాల్ట్ వచ్చేసి కుప్పం అనమాట. సో ఇక్కడ డిపార్ట్ అయ్యాక మనం డైరెక్ట్ వెళ్ళి ఆగేది జొలార్పేటలోనే. ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనకైతే మధ్యలో చిన్న ఘాట్ సెక్షన్ అది వస్తుంది. బట్ ఇది కొంచెం సమ్మర్ టైం కాబట్టి అంత ఏం బాగోదు. సో అది నేను పెద్ద చూపించాలనుకోవట్లేదు. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ అది పెట్టేసుకుంటాను. కొంచెం హెడ్ఏక్గా కూడా ఉంది. కొంచెం ప్రెస్ తీసుకుని సెట్ అయిపోతుంది. జొలార్పేట నుంచి మనకి బీభత్సమైన క్రాసింగ్లు ఉంటాయి. సో వాటి కోసం రెడీ అయిపోదాం పదండి. ఇంకా మీరు చూసుకోవచ్చు బండి అయితే ఇప్పుడు కుప్ప నుంచి డిపార్ట్ అయిపోయింది. ఎక్కడితో మనకి హోమ్ జోన్ ఎండ్ అయిపోతుంది అనమాట. సారీ, హోమ్ జోన్ కాదు, నాన్ హోమ్ జోను. నెక్స్ట్ వచ్చేసి మనం మన బండి యొక్క హోమ్ జోన్లోకి ఎంటర్ అవుతాం, ఎస్ఆర్లోకి. నాన్ హోమ్ జోన్లో మన బండి అయితే బాగానే ట్రీట్ చేశారు. ఎక్కడ లూప్ చేయడం అలాంటిది జరగలేదు. అండ్ అలాగే మన వెనకాల వస్తున్న నంగా ఎక్స్ప్రెస్ కూడా మనల్ని అయితే సైడ్ అవ్వలేదు ఎక్కడ ఓవర్టేక్కి. సో నాన్ హోమ్ జోన్లో బాగానే ట్రీట్ చేశారు. హోమ్ జోన్లో మనం ఎలా ట్రీట్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడితో అయితే మన నాన్ హోమ్ జోన్లో ఉన్న స్టాప్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ జొలార్పేటలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. మీరు చూసుకుంటే ఇప్పుడైతే మనం ఎస్ఆర్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఇందాక మీరు అక్కడ బోర్డు చూసారు కదా, ఈ పక్కన చూసుకుంటే మీకు ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా, ఇది వచ్చేసి బైపాస్ లైన్ అనమాట. టువర్డ్స్ తిరుపతి వెళ్ళడానికి. బేసిక్గా మన బెంగళూరు నుంచి టువర్డ్స్ కోయంబత్తూరు వెళ్ళడానికి కొన్ని ట్రైన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ వయా ధర్మపురి వచ్చే సైడ్ కాకుండా ఇలాగ బంగారపేట వచ్చే ట్రైన్స్ అన్నివి ఈ లైన్ తీసుకుని అలాగ తిరుపతి వెళ్ళి అటు వెళ్ళిపోతాయి అనమాట. మనమైతే ఇలా స్ట్రైట్గా జొలార్పేటలోకి వెళ్తాం. ఈ పక్కన కనిపిస్తున్న లైన్ వచ్చేసి కోయంబత్తూరు నుంచి వస్తున్న లైన్ అనమాట. ఇది మనం బెంగళూరు లైన్లో జొలార్పేటలోకి ఎంటర్ అవుతున్నాం. ఆ లైన్ వచ్చేసి కోయంబత్తూరు నుంచి వస్తున్నాయి అవి. నూట 44 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు జొలార్పేట జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. మనల్ని అయితే ఇక్కడికి నియర్లీ ఒక 8 మినిట్స్ లేట్గా అయితే తీసుకున్నాడు ప్లాట్ఫామ్ మీదకి అయితే. అండ్ యాక్చువల్గా అవుటర్కి ఒక 3 మినిట్స్ బిఫోర్ టైం వచ్చామన్నమాట. అవుటర్ నుంచి స్లోగా లాక్కుంటూ వచ్చాడు. టీఎస్ఆర్ అనమాట 30 పెట్టాడు. సో స్లోగా వచ్చాడు. మనం అలాగా ఒక 8 మినిట్స్ డిలే అయితే అయింది. మనకైతే ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 5 మినిట్స్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం ఇప్పుడు ఎస్డబ్ల్యూఆర్ నుంచి ఎస్ఆర్కి వచ్చాము. సో బేసిక్గా ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వచ్చినందుకు రిపోర్టింగ్ స్టేషన్ ఉంటుంది కదా, అది వచ్చేసి మన జొలార్పేట జంక్షన్ అనమాట. సో అందుకని చెప్పి మన టెక్నికల్ హాల్ట్ ప్లస్ కమర్షియల్ హాల్ట్ రెండు కలిపి ఒక 5 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఇచ్చాడు ఇక్కడ. మనం ఈ జొలార్పేట డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ లాగ్ వచ్చేసి వనియంబాడిలో. మనకి యాక్చువల్గా జొలార్పేట కాట్పాడి మధ్యలో ఫెంటాస్టిక్ 4 స్కిప్స్ ఉంటాయి కదా, అందుట్లో 2 స్కిప్పులకి అయితే మనకి హాల్ట్ ఉంది. సో ఆ స్కిప్పులు మనం పట్టలేము. దట్టు మనోడు 110 లిమిటెడ్ ఉన్న బండి. సో 110లో కొట్టినా కూడా పెద్దగా చూసినట్టే ఉండదు. మన బండి అయితే ఇంకొక 2-3 మినిట్స్ అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే చెప్పాను కదా మనం జోన్ మారాం కదా. ఈ లోపు ఏమన్నా స్టార్టర్ అయితే మనం ఏం చేయ ఇప్పుడు ప్రశ్న కదా, స్టార్టర్ అయితే ఏమలేదు. ఈ లోపు
ఈ డబల్ డెక్కర్ ట్రైన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా మన ఇండియాలో డబల్ డెక్కర్ అనేది 1900స్లోనే స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో నాన్ ఏసీ డబల్ డెక్కర్స్ అవి. మన ఇండియాలో ఫస్ట్ ఏసీ డబల్ డెక్కర్ వచ్చేసి 2011లో స్టార్ట్ అయింది. అది వచ్చేసి హౌరా ధన్బాద్ మధ్యలో అనమాట. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఆక్యుపెన్సీ ప్రాబ్లం వల్ల అయితే దాన్ని డిస్కంటిన్యూ చేశారు. మన ఈ బెంగళూరు చెన్నై డబల్ డెక్కర్ ఏదైతే ఉందో అది వచ్చి చాలా హై డిమాండ్ ఉన్న డబల్ డెక్కర్ అనమాట. ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుంది ఆల్మోస్ట్ ఎవ్రీ డే అన్నట్టు. ఇంకా వీకెండ్స్ మీరు చెప్పుకోకలేదు, అలా మీకు టికెట్ల వరకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియాలో ప్రస్తుతం 5 డబల్ డెక్కర్లు నడుస్తున్నాయి. అండ్ మన ఈ చెన్నై బెంగళూరు డబల్ డెక్కర్ గురించి మాట్లాడుకుంటే ఈ చెన్నై బెంగళూరు డబల్ డెక్కర్ వచ్చేసి సౌత్ ఇండియాస్ ఫస్ట్ డబల్ డెక్కర్ అండి ఇది. మీరు చూసుకుంటే మనకైతే స్టార్టర్ ఇచ్చాడు. సో మనమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కేదాం. ఇంకా మిగతా విషయాలు దారిలో వెళ్తూ చూసుకుందాం. సో మనం ఆన్ బోర్డ్ సైడ్ క్యాటర్ నుంచి ఈ ఆలు బొండాజీ తీసుకున్నాం ప్రోపలంట. సో నేనైతే ఆలు బొండ తినేసానండి. ఆలు బొండ అయితే బాగానే ఉంది, పర్లేదు. 30 రూపీస్ 3 ఇచ్చాడు. సో టేస్ట్ అయితే ఓకే పర్లేదు, తినొచ్చు. సో మనకైతే ఇప్పుడు వనియమాడి వస్తుంది, మనకైతే స్టాప్ ఉంటుంది, ఏం చేయలేము. సో 161 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు ఒక 5 నిమిషాలు లేటుగా ఈ వనియంబడి స్టేషన్కి వచ్చిందండి. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes అనమాట. సో ఇది అయిపోయి మనం డిపార్ట్ అయిపోతాం. నెక్స్ట్ వెళ్ళి ఆగేది అంబూర్లో. దాని నుంచి నేను చూస్తుంది ఏంటంటే మనకి వెస్ట్ కోస్ట్ ఆపోజిట్లో వస్తుంది అనమాట. వాడికి స్టాప్ లేదు ఈ వనియంబాడిలో. ఇక్కడ ఏమన్నా 130 స్కిప్ కొడతాడేమో, రికార్డ్ చేద్దామని చూస్తున్నాను. ఈ లోపు మనకి ఏమన్నా క్లియరెన్స్ ఇచ్చి పంపించేస్తారేమో డౌట్. బట్ చూద్దాం, వాడైతే క్రాసింగ్కి దొరుకుతాడు. సో మనకైతే లోకల్ జెండా ఊపేస్తున్నాడు, మీరు చూడొచ్చు. ఆ పక్క నుంచి వెస్ట్ కోస్ట్ ఎంత 120లో కొడుతున్నట్టు ఉన్నాడు స్కిప్. సో వాడైతే రీసెంట్గా ఎల్హెచ్బి అప్గ్రేడ్ అయ్యాడు. మన వెస్ట్ కోస్ట్ వెళ్ళిపోయింది, మనం కూడా డిపార్ట్ అయిపోతున్నామని వనియంబాడి నుంచి. నెక్స్ట్ లాగే అంబూర్లో మధ్యలో వినమంగళం ఏమైనా 110లో స్కిప్ కొడతామని చూడాలి. దానికోసం వెయిటింగ్ అంతా, దాని మీద ఆశలన్నీ కూడా. చూద్దాం ఎలా పడుతుంది ఏంటి అనేది. మనడు ఇప్పుడే 110 ఎక్కుతున్నాడు అనమాట. మనకైతే విన్నమంగళం స్టేషన్ వస్తుంది. సో 110 అయితే కన్ఫామ్. 11 స్కిప్ తీసుకుందాం. చాలరా సో 170 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆంబూర్ స్టేషన్కి అయితే వచ్చామండి. మనోడు ఇక్కడికి నియర్లీ ఒక 3 to 4 minutes లేట్ అనమాట. పెద్ద లేటే కాదు, అసలు లేట్గా కన్సిడర్ కూడా చేయక్కర్లేదు. మనకు వచ్చేసి ఇక్కడ హాల్ 2 minutes అనమాట. అండ్ ఈ పక్కన చూసుకుంటే మనకైతే ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అశోకపురం బండి అయితే వచ్చింది. సో వాడికి కూడా ఇక్కడ స్టాప్ ఉంది. యాక్చువల్గా వీడి క్రాసింగ్ మంచి పడుతుంది అనుకున్నాను, కానీ వాడికి స్టాప్ ఉంది కూడా ఆగిపోయాడు. సో మనమైతే ఇక్కడ డిపార్ట్ అయిపోయాక మన నెక్స్ట్ లాగేది డైరెక్ట్ కాట్పాడిలోనే. మనకు ఇప్పటివరకు ఉన్న ఫ్యాబ్ ఫర్ డ్రాట్ అయితే తీరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి వలతూరు, ఇంకోటి గుడియట్టం.
సో ఆ రెండు మనకి ఫ్లాట్ 110లో దొరికేస్తే నేను కొంచెం సాటిస్ఫై అవుతాను. ఈ ఫ్యాబ్ 4 మిస్ అయిందన్న ఆ బాధ అయితే ఉండదు, వెలితి అయితే ఉండదు. సో చూద్దాం మనకి ఆ రెండు ఎలా దొరుకుతాయి అనేది. బండి అయితే ఇంక ఇప్పుడు అంబూర్ నుంచి డిపార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇలాగైతే డైరెక్ట్ మనం కాట్పాడిలోనే మన స్కిప్పులు క్రాసింగ్లు అయితే ఇక్కడ నుంచి కొంచెం బాగానే ఉంటాయి. సో అవైతే రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకైతే ఇప్పుడే ఒక చిన్న బ్రిడ్జ్ మీద డిఎస్ఆర్ పడింది అనమాట. వెంటనే క్లియరెన్స్ దొరికింది. సో మనడైతే యాక్సిలేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఒక స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మేబీ ఎంపీఎస్లో కొట్టలేకపోవచ్చు. ప్రతి సెమిస్టర్లోనూ 75% అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ లాగా పడుతున్నాడు అండి. కాన్స్టెంట్గా 110.
సో 221 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు కట్పాడి జంక్షన్ స్టేషన్ అయితే వచ్చిందండి. మనోడు ఇక్కడ స్టేషన్కి ఆన్ టైం ఎంటర్ అయ్యాడు కానీ ఆగేసరికి ఒక 2 మినిట్స్ టైం పట్టింది అనమాట. సో మనం దాన్ని 2 మినిట్స్ డిలే కింద చేయొచ్చు చేయకపోవచ్చు, అది మన ఇష్టం. సో ఇదైతే మన బండి అయితే ఆన్ టైం వచ్చినట్టే కాట్పాడిలోకి. అండ్ మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో మనం ఇక్కడ డిపార్ట్ అయితే మళ్ళీ మనం ఇలా ఆగేది అరకోణం జంక్షన్లో. సో మధ్యలో మనకైతే స్టాపులు లేవు, మనకైతే క్రాసింగ్లు ఉన్నాయి. క్రాసింగ్లో అయితే రికార్డ్ చేసుకోవాలి. సో మన అయితే చాలా ముందుకు వచ్చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. ఇవి మన కోచ్లో కాదు కదా, సో స్ట్రైట్గా కోచ్ నుంచి నడుచుంటే వెళ్ళిపోవడానికి అప్పర్ డెక్ లోవర్ డెక్ ఉంటే కిందకి వెళ్ళిపోయి అక్కడ అన్నీ ఉంటుంది. సో నేనైతే వెనక్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మన బండి ప్లాట్ఫామ్ మీద ఆగుతున్న టైంలో ఆ పక్క నుంచి తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ అయితే వెళ్ళిపోయాడు. ఆడు క్రాసింగ్ కోసం చాలా వెయిట్ చేశాను నేను, కానీ ఆడు కాట్పాడి స్టేషన్కి వచ్చి 5 మినిట్స్ పైన ఆగిపోయాడు. సో వాడు క్రాసింగ్ అయితే దొరకలేదు మనకి, అది ఒకటి మిస్ అయినట్టు మనకి. వాడు వచ్చేసి P4 LHP కాంబినేషన్ అనమాట ఈరోజు. యూజువల్గా అయితే వాడికి PC అని ఉంటుంది, కానీ ఈరోజు P4 వేశారు. సో వాడు ప్రీవియస్గా ICFలో ఉండేవాడు, LHP అప్గ్రేడ్ అయ్యాడు. సో ఇంకా P4 LHP కాంబినేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. మన బండి అయితే కాట్పాడి నుంచి డిపార్ట్ అయిపోయిందని ఆ పక్కన చూసుకుంటే మీకు టాటా ఎర్నాకుళం బండి అయితే వస్తుంది అనమాట. మన బొకారో తమ్ముడు అనమాట వాడు. ఆ పక్కన ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది టువర్డ్స్ తిరుపతి వెళ్ళే లైను. మనమైతే ఇలాగ స్ట్రైట్గా అరక్కోణం మీదుగా చెన్నై రోడ్లోకి వెళ్ళిపోతున్నాం. మనోడైతే కాట్పాడి డిపార్చర్ తర్వాత యాక్సిలరేట్ అవుతున్నాడండి. మీరు ఈ పక్కన చూసుకోవచ్చు. సో ఈ పక్కన ఇదంతా ఉందిగా, ఇదంతా వచ్చేసి విట్టి యూనివర్సిటీ అనమాట, వెల్లూరు VIT. యాక్చువల్గా మనకి ఈ విట్టి యూనివర్సిటీ వచ్చేసి రైల్వే ట్రాక్ 2 పక్కల ఉంటుంది. ఆ పక్కన కూడా చూడవచ్చు మీరు. అంతా యూనివర్సిటీ క్యాంపస్ అనమాట, చాలా పెద్ద క్యాంపస్ ఇక్కడ వెల్లూరులో. చూసుకుంటే మనమైతే ఇప్పుడు వాలాజార్ రోడ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నామండి. ఈ పక్కన చూసుకుంటే పురులియా తిరునెల్వేలి సూపర్ ఫాస్ట్ గారిని లూప్ వేస్తున్నాడు అనమాట. ఎందుకని చెప్తే వెనకాల ఎవడు లేడే, వందే భారత్ ఉందండి. వందే భారత్ కాదు, దీని వెనకాల చెన్నై మ్యాంగ్లూర్ సూపర్ ఫాస్ట్ ఉంది. సో దానికోసం అయితే ఈయన లూప్ వేసారు ఇప్పుడు ఇక్కడ. సో వీడైతే ఒకటే కొట్టించుకోబోతున్నాడు. సో వీడి వెనకాలే మన చెన్నై మంగళూరు వచ్చేస్తుంది. సో వాడి క్రాసింగ్ రికార్డ్ చేసుకుందాం మనం.
మనమైతే ఇప్పుడు అరక్కున్న అవుటర్లో ఉన్నామండి. టు బి ఎగ్జాక్ట్ మేలపక్కం క్యాబిన్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మీకు పక్కన లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి టువర్డ్స్ రేణిగుంట వెళ్ళే లైన్లు అనమాట. అంటే అరక్కున్నని స్కిప్ చేసి వెళ్ళే బైపాస్ లైన్స్ అనమాట అవి. సో అప్పుడు మీకు చూపించాను కదా, అదే మేలపక్కన క్యాబిన్ అనమాట. అది అరక్కున్న వెస్ట్ క్యాబిన్ అంటారు కూడా దాన్ని. మన దురంతో ఏదైతే ఉందో ఇంకా మన హౌరా మైసూరు ఆ బండ్లన్నీ ఈ రూట్లో వెళ్ళిపోతాయి అనమాట. మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే టువర్డ్స్ చెన్నై అయితే వెళ్ళిపోతాం. మీరు చూసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 6-7 అవుతుందండి. మనకి అరైవల్ వచ్చేసి అరక్కున్నలో 6:13 అనమాట. సో మనం బిఫోర్ టైం నడుస్తున్నాం. సో ఆల్మోస్ట్ 5 minutes బిఫోర్ టైం అనమాట. సో మనకైతే ఇంటేక్ సరిగ్గా లేదు. సో మనకు క్లియరెన్స్ ఇవ్వలేదు ఇంకా లోపల స్టేషన్లోకి రావడానికి. సో మనమైతే అవుటర్లో ఆగిపోతున్నాం. ఇప్పుడు ఏదైతే మనం బిఫోర్ టైం వచ్చామో అంత ఇక్కడ తినేస్తాడనమాట మనోడు. అరక్కున్నలో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, మన బండిగానే కాదు, నేను శతాబ్దికి కూడా అబ్జర్వ్ చేశాను అనమాట. తిట్టుకున్నాం లేదో ఈ లోపల మనకు క్లియరెన్స్ ఇచ్చాడండి ఎంట్రీకి. సో మనమైతే మెల్లిగా వెళ్ళిపోతాం. సో బిఫోర్ టైం అయితే తినట్లేదు మనోడు. సో మనం ఎంతో కొంత బిఫోర్ టైంతో ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతాం అనమాట ఇప్పుడు. సో ప్లాట్ఫామ్ మీద దిగిన తర్వాత మాట్లాడుకుందాం. సో 290 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు అరక్కున్న జంక్షన్ స్టేషన్కి 3 minutes బిఫోర్ టైం అయితే వచ్చామండి. అండ్ అలాగే మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 2 minutes అనమాట. సో మన బండి అయితే ఇక్కడ నియర్లీ 5 minutes అయితే అవుతుంది. సో మనం ఇక్కడ అరక్కున్నలో డిపార్ట్ అయ్యామంటే మనం నెక్స్ట్ లాగేది వచ్చేసి తిరువల్లూరులో అనమాట. అది చెన్నై సిటీ లిమిట్స్ కిందకి అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ అరక్కున్న జంక్షన్ నుంచి మాట్లాడుకుంటే అరక్కున్న అనేది కొంచెం ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్తాను. ఎందుకంటే అరక్కున్న జంక్షన్ నుంచి మనకి టువర్డ్స్ రేణిగుంట వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది. అండ్ అలాగే టువర్డ్స్ చెంగల్పట్టు వెళ్ళే లైన్ అయితే కూడా డివైడ్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో ఇది ఒక మేజర్ జంక్షన్ సదరన్ రైల్వేస్లో. అండ్ అలాగే అరక్కున్నలో మనకు వచ్చేసి ఎలక్ట్రిక్ లోకో షెడ్ కూడా ఉందన్నమాట. సో మీరు చూసే AP4 లోకోమోటివ్లు ఆల్మోస్ట్ అన్నీ అరక్కున్నమే ఉంటాయి. మన SCRలో అయితే మన విజయవాడ డివిజన్ ఉంటాయి, కానీ మన విజయవాడ లోకో షెడ్ ఉంటాయి. కానీ ఈ SRలో SWR చూసుకుంటే మీరు చూసే AP4 లోకోమోటివ్స్ అన్నీ మోస్ట్లీ అరక్కున్న లోకో షెడ్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. మనకి ఇందాక జొల్లపేటలో ఈ డబల్ డెక్కర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకైతే క్లియరెన్స్ ఇచ్చేసి పంపించాడు కదండి. అప్పుడు మనకి మాట్లాడుకుని కుదరలేదు. ఇప్పుడు అయితే మాట్లాడడం చూద్దాం. ఇంకా మనకైతే 1 minute టైం ఉంది. బేసిక్గా ఈ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే నార్మల్ చైర్ కార్ కోచెస్ కంటే దీంట్లో అయితే నియర్లీ ఒక 40% ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయి అన్నమాట. మనకి నార్మల్ చైర్ కార్ కోచెస్ చూసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 73 సీట్స్ అయితే ఉంటాయి LHPలో. అదే ఈ డబల్ డెక్కర్ కోచ్ చూసుకుంటే దీంట్లో నియర్లీ 120 సీట్స్ ఉంటాయి అన్నమాట. సో 140% అయితే ఉంటుంది. దానికి నుంచి చూసుకుంటే 40% ఎక్స్ట్రా అయితే ఉంటుంది దీంట్లో సీట్లు. అండ్ అలాగే సేమ్ ప్రిఫరెన్సెస్తో ఉంటాయి, ఐ మీన్ లైక్ సేమ్ ఫీచర్స్తో. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీటిల్లో నాకు అర్థం కాని విషయం, సీట్ కంఫర్ట్ చూసుకుంటే మనకి ఆ చైర్ కార్ కోచ్లోనే బాగుంది అనిపించిందండి నాకైతే. అక్కడ చూసుకుంటే ఇటువైపు ఎవడో ఉన్నాడు. సో ఆ బండి ఎవడో చూడాలి. సో వాడు కూడా టువర్డ్స్ చెన్నై వచ్చేవాడే, ఎవడనేది తెలీదు. సో వాడికైతే క్లియరెన్స్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నట్టుంది బండి. అదైతే ఆ బండి ఏంటో చూద్దాం. ఈ పక్కన బండి చూసాం కదా, అది చెన్నై వెళ్ళే బండి కదండి. యాక్చువల్గా CSMT నుంచి నాగర్కోల్ వెళ్ళే బండి అనమాట. బేసిక్గా ఈ బండికి మన అరక్కున్నలో రివర్సల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన రేణిగుంట కడప రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి రివర్సల్ తీసుకుని వయా చెంగల్పట్టు మీదకి అయితే వెళ్తుంది అనమాట. అలాగే ఈ పక్కన చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ వస్తుందండి. అదే మన సర్కార్తో రేక్ షేరింగ్ ఉన్న బండి ఇది. సో దీన్ని అయితే LHBకి చేస్తా అన్నారు, కానీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ సంథింగ్ ఏవో ఆపరేషన్ ఇష్యూస్ వల్ల సో LHB అయితే క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఇంకా ICFతోనే నడుస్తుంది. సో మనోడికైతే ఇంకా ICF కాబట్టి P4 కాంబినేషన్లోనే వస్తాడు. ఇప్పుడు వచ్చేది కూడా P4ఏ. సో ఇది కూడా ఈ లోకో కూడా మోస్ట్లీ అరక్కున్నం AP4 లోకోమోటివ్ అని నేను అనుకుంటున్నాను. వచ్చేది చూద్దాం. 90% అయితే అరక్కున్నం P4ఏ అవుతుంది. సో మన గెస్టింగ్స్ అయితే రాంగ్ అయినాయండి. సో ఈ బండికి అయితే విజయవాడ సంబంధించిన AP4 లోకి వచ్చింది. ఈ లోపు మనమైతే అరక్కున్న నుంచి డిపార్ట్ అయిపోయామన్నమాట. సో 2 minutes లేట్గా మనం నెక్స్ట్ లాగేది వచ్చేసి చెప్పాను కదా తిరువల్లూరులోని. సో ఈ లోపల క్రాసింగ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. నేను ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటాను.
లేకపోతే తిరువల్లూరు ఆర్ పెరంబూర్లో అయితే కలుసుకుందాం. అండ్ ఈ అరక్కోణం దాటి ఇంకో విషయం ఏంటంటే క్వాడ్ లైన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి అరక్కోణం నుంచి పెరంబూర్ వరకు 4 లైన్స్ ఉంటాయి అన్నమాట. సో అప్ 2 డౌన్ 2. మోస్ట్లీ డౌన్ 2 స్పెసిఫిక్గా ఎందుకు ఉన్నాయంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, చెన్నై సబర్బన్ లోకల్స్. సో వాటి కోసం వేసిన లైన్స్ అనమాట అవి. సో మనమైతే మెయిన్ లైన్లోనే వెళ్తాం. ఇక్కడ చూసుకుంటే మీకు ఇది చూడండి, ఇక్కడ ఈ లోగో కనిపిస్తుంది కదా, కృష్ణాజాకి సంబంధించిన లోగో. అది వచ్చేసి వ్యాగ్ 9 లోగో అనమాట, వ్యాగ్ 9 హెచ్సి లోగో. యూజువల్గా వ్యాప్ 7లకి వ్యాప్ 4లకి అలాగా పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. బేసిక్గా మేము అట్లా లైబ్రరీస్ అని పిలుస్తాం. రైల్వేస్ వాళ్ళు ఓన్గా వేసుకుంటే లైబ్రరీస్ అంటాం, లేదంటే ఎవరైనా అడ్వర్టైజ్ చేస్తే మాత్రం దాన్ని అడ్వర్టైజ్డ్ లోకో అంటారు. ఇప్పుడు మీరు చూసుకుంటే సాకర్ని అని చెప్పి, ఇంకా డిఫరెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ అని చెప్పి ఇలా లోకోస్ ఉంటాయి. అవి అడ్వర్టైజ్డ్ లోకోస్ అనమాట. మీరు చూసుకుంటే మనమైతే డైవర్షన్ తీసుకుంటున్నాం. డైవర్షన్ కాదు, యాక్చువల్గా ట్రాక్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం సబర్బన్ లైన్లో ఉన్నాం కదా, సో తీసుకెళ్ళి మనల్ని మెయిన్ లైన్లో పెడుతున్నాడు. సబర్బన్ లైన్లో పెట్టడం 99%. సో ఇప్పుడు మనం మెయిన్ లైన్లో వెళ్తాం. సబర్బన్ లైన్లో వెళ్ళే ఎక్స్ప్రెస్లు ఏంట్రా అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, తిరుపతి నుంచి వచ్చేది. సో మోస్ట్లీ 90% దాన్ని అయితే లోకల్ లైన్లోనే వేస్తాడు. అండ్ అవి కాకుండా మిగతా ఏ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్నా సరే అన్నీ మెయిన్ లైన్లో వెళ్ళిపోతాయి. అంటే అన్లెస్ మెయిన్ లైన్ ఖాళీ లేదు, ఏదైనా ఫ్లైట్ ఉందంటేనే తీసుకెళ్ళి సబర్బన్ లైన్లో వేస్తాడు అనమాట. మన బండి అయితే ఇప్పుడు తిరువల్లూరు అనే స్టేషన్కి వచ్చిందండి. సో టైం చూసుకుంటే అరౌండ్
సో 353 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే మన బండి తాలూకా పెనాల్టీమేట్ హాల్ట్ అని పెరంబూర్కి అయితే వచ్చామండి. సో మనమైతే ఇక్కడికి 25 నిమిషాలు లేట్గా వచ్చామన్నమాట. బేసిక్గా మనల్ని అయితే అరక్కోణం దాటిన తర్వాత ఒక చోట లూప్ వేసి, యాక్చువల్గా లూప్ కదా, మనం మెయిన్ లైన్ మీద ఉన్నాం. ఈ వందే భారత్ ఉంది కదా, మైసూర్ చెన్నై వందే భారత్, అది సబర్బన్ లైన్ నుంచి మనల్ని ఓవర్టేక్ కొట్టి మెయిన్ లైన్లోకి వచ్చిందనమాట. సో అక్కడైతే మనల్ని నియర్లీ ఒక 10-15 నిమిషాలు అయితే ఆపేశాడు. బేసిక్గా అక్కడేం డిలేనే మనకైతే ఇలాగ ఆడవుకుంటూ 25 నిమిషాలు అయితే వచ్చింది. లేదంటే మనలో ఆన్ టైమే వచ్చేవాడు. ఆన్ టైం కాకపోయినా ఒక 5 మినిట్స్ డిలే అయితే వచ్చేవాడు అనమాట పెరంబూర్కి. మనమైతే ఇక్కడికి ఈ 25 నిమిషాలు లేట్ వచ్చాం కదా. సో మనకైతే ఆల్రెడీ స్టార్ట్ రేస్ ఉంది. సో మనమైతే వెళ్ళి బండి ఎక్కేద్దాం. మన ఈ బండి తాలూకా రన్ గురించి మాట్లాడుకుంటే మీకైతే 2 పార్ట్లుగా అని చెప్పాలండి. బెంగళూరు నుంచి జొల్లార్పేట వరకు ఏదో సోగా ఉన్న తర్వాత కూడా జొల్లార్పేట తర్వాత కూడా కదా ఎగ్జాక్ట్గా అంబూర్ తర్వాత మన రన్ అయితే స్టార్ట్ అయింది కదా. సో అక్కడ పడ్డ ఆ స్కిప్పులు, క్రాసింగ్లు చూసి ఫిదా అయిపోయినమాట. ఇంకా కాట్పడిన తర్వాత అయితే ఇంకా ఫ్లాట్ కింద పడుకుని పోయింది నేను. సో ఇదంతా ఒక లెక్క అనుకుంటే ఆ తర్వాత మనకి ఇక్కడ ఆవాడి నుంచి ఈ పెరంబూర్ వరకు వచ్చిన ఈ స్ట్రెచ్ అనమాట. ఈ స్ట్రెచ్లో కొట్టాడండి 110 తుక్కు ర్యాగేసాడు అంతే. మీరు చూసారు కదా 2 మినిట్స్ బిట్, ఆ 2 మినిట్స్ కంటిన్యూస్ బిట్ అనమాట. చితక్కుట్టుడు కొట్టాడు. మనకైతే ఈ పెరంబూర్లో 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుందండి. 2 మినిట్స్ హాల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డిపార్ట్ అయిపోయి మన నెక్స్ట్ లాగేది మన చెన్నై సెంటర్లో. సో చెన్నై సెంటర్ ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 6 కిలోమీటర్లకి మనకైతే 15 నిమిషాల టైం అయితే ఉంది. అండ్ దట్టు సెంట్రల్లో మెయిన్ స్టేషన్ కాబట్టి ఇంటేక్ అయితే చాలా స్లోగా ఉంటుంది అనమాట. మనకి ప్రాపర్ ఇంటేక్ అయితే ఉండదు. సో దానివల్ల ఏమన్నా కొంచెం డిలే అవ్వచ్చు. మన బండి అయితే ఇప్పుడు పెరంబూర్ డిపార్ట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ లాగేది సెంట్రల్లోనే. ఇప్పుడైతే ఇప్పుడు దాకా ఉన్న క్వాడ్ లైన్ అనేది కొంచెం ముందుకెళ్ళాక డివైడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి కొరుకుపేటకి వెళ్ళే లైను, ఇంకా అలాగే ఎగ్మోర్కి వెళ్ళే లైన్ అనేవి డివైడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ క్వాడ్ లైన్ అనేది ఉండదు. మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు ఈ బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్ స్కిప్ చేస్తున్నాం అనమాట. మీకు తెలిసిందే కదా, ఈ బెసిన్ బ్రిడ్జ్ జంక్షనే మన చెన్నై హౌరా మెయిన్ లైన్లని చెన్నై బెంగళూరు లైన్ని సెపరేట్ చేసేది అనమాట. సో మనల్ని సెంట్రల్ ఇంటికి బాగోదేమో ఆపేస్తాడేమో అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో ఇచ్చాడండి. సో అప్పుడు దాకా రెడ్ ఉంది, జస్ట్ అప్పుడే క్లియరెన్స్ ఇచ్చాడు. సో మనకైతే రోడ్ నెంబర్ 2 వేసాడు. బేసిక్ ఆపోజిట్లో ఏదో ఖాళీ లోకం అనుకుంటా వస్తుంది. ఆరు బండి ఏంటో చూద్దాం. ఈఎండి లోకం అండి, ఖాళీ లోకం, ఇది షంటింగ్ లోకం అనమాట. ఫైనల్లీ 359 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు డాట్ ఆన్ టైం ఎంజిఆర్ చెన్నై సెంట్రల్కి అయితే వచ్చిందండి. సో మనైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చాడు అనమాట. సో ఇప్పుడైతే బండి రన్ గురించి ఇంకా మిగతా ఎక్స్ప్రెషన్స్ అయితే మాట్లాడుకోవడం ట్రై చేద్దాం. సో బండికి అయితే రన్ విషయంలో నాకు ఎటువంటి కంప్లైంట్స్ కనిపించలేదండి. కానీ ఉన్న ఒక కంప్లైంట్ వచ్చేసి సీట్ కంఫర్ట్ అనమాట. బేసిక్గా మనమైతే ఈ బండిలో నియర్లీ 600 రూపీస్ పే చేసాం మన బెంగళూరు నుంచి చెన్నై రావడానికి. సేమ్ ఇదే బృందావనంలో కానీ లాల్బాగ్లో కానీ వస్తే సీట్ కంఫర్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఈ డబల్ డెక్కర్ సీట్స్ కంటే నాకైతే లాల్బాగ్ మన ఏసీ చైర్ కార్ కోచెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఉన్న కంఫర్ట్ ఎక్కువ బాగుంది అనిపించింది. కుషన్ కూడా చాలా బాగుంది అది. సో దీంట్లో అంత కంఫర్ట్ లేదు. నాకైతే కార్నర్ సీట్ వచ్చింది కాబట్టి కొంచెం లెగ్ స్పేస్ అయితే బాగుంది. కంపారిటివ్లీ నాకైతే ఆ చైర్ కార్ కోచెస్లో ఉన్న కంఫర్ట్ బాగుంది అనిపించిందండి. మా యాక్చువల్గా ప్రైస్ 2 సేమ్ అవ్వడం అండ్ కంఫర్ట్ వేరేగా ఉండడం అనేది కొంచెం తగ్గించే విషయంలాగా ఉంది ఈ ట్రైన్లో. దానికి మించి నాకు అయితే వేరే కంప్లైంట్స్ ఏం కనిపించలేదు. అండ్ అలాగే మన బండి రన్ను చూసుకుంటే రన్ అయితే చాలా బాగుందండి. మనం కంప్లీట్ 110 కొట్టినా కూడా అసలు కొట్టినట్టు కూడా తెలియలేదు నాకు. మన బండికి మన కోచ్ యాక్చువల్ ఫ్లాట్ వ్యూ ఉందన్నమాట. మనోడు స్లోగా వెళ్తుంటే టక్క 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 సౌండ్ అవుతుంది. కానీ వన్స్ మనోడు 80-90 దాటుతుంటే ఆ సౌండ్ అనేది మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. కానీ అది బాగా అనిపించింది నాకు, ఎందుకంటే కోచ్ అలా మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. అండ్ అలాగే టికెట్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకునే టికెట్స్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంది. ఎందుకంటే నేను ఈ బండి యొక్క టికెట్ని ఒక 4 days బ్యాకే బుక్ చేశాను అనమాట. బుక్ చేసినప్పుడు వెయిట్ లిస్ట్ 32 ఎంత ఉంది, అది ఒక 2 daysలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇంకా అలాగే టికెట్స్ ఫేర్ అవి చూసుకుంటే మనకి ఈ ట్రైన్లో ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేయాలంటే, డబల్ డెక్కర్లో ట్రావెల్ చేయాలంటే మీకైతే వితౌట్ ట్యాక్సెస్ ఫేర్ వచ్చేసి 575 రూపీస్ అనమాట.
అలాగే మన దాంట్లో సెకండ్ సీటింగ్ కూడా ఉంది. సెకండ్ సీటింగ్లో ఫేర్ అయితే 175 రూపీస్. సో మనోడైతే సూపర్ ఫాస్ట్ కేటగిరీ కింద వచ్చే ట్రైన్ అనమాట. సో అందుకని కొంచెం సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ అని పడుతూ ఉంటుంది. అండ్ అలాగే మన దానికి జనరల్ ఉండదు ఏసీగా, మీకు తెలిసినట్టే ఈ జనరల్ అద్దీ వీటిలో ఎలా జనరల్ అయితే ఉండదు, డిఎల్ కోచ్ మాత్రమే ఉంటుంది మనకు దాంట్లో. సో డిఎల్ కోచ్లో మ్యాక్సిమం ఎక్కనెవరు ఈజీ వస్తే మాత్రం నింపేస్తాడు, లేదంటే ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. ఇంకేమైనా మాట్లాడుకోవాలి, మన టికెట్ ఫేర్స్ మాట్లాడుకున్నాం, కోచ్ కంపోజిషన్, నీట్నెస్ గురించి మాట్లాడుకోవాలండి. సో కోచెస్ చాలా ఓల్డ్ కోచెస్ అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. బండి కోయంబత్తూర్ నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత చాలా బాగా క్లీన్ చేశారు. అండ్ మధ్యలో నేనైతే 3 times అబ్జర్వ్ చేశాను. ఆన్బోర్డ్ హౌస్కు అదే ఓబేజీ స్టాఫ్ ఉంటారు కదా, ఆన్బోర్డ్ హౌస్ కీపింగ్ స్టాఫ్, వాళ్ళు వచ్చి బండి అయితే చాలా బాగా క్లీన్ చేశారు. ఎప్పటికప్పుడు ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నారు, చెత్త వచ్చి తీసుకెళ్లారు లాస్ట్లో వచ్చి. అది నాకు బాగా అనిపించింది బండిలో. సో నీట్నెస్ విషయంలో కూడా బండి చాలా బాగుంది. ఇంకా రన్ విషయంలో ఓకే, ఎందుకంటే 110 కూడా దాని మించి కొట్టలేడు కూడా. ఎందుకంటే కోచెస్ 160 ఫీట్ అయినా 110 ఎందుకు కొట్టట్లేదా అనేది డౌట్. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి, ఎందుకు మనోడు 110 మించి కొట్టట్లేదు డబల్ డెక్కర్లో. బేసిక్గా డబల్ డెక్కర్లు 130 కూడా డబల్ డెక్కర్లు ఉన్నాయి. ఎందుకంటే మన ముంబై అహ్మదాబాద్ డబల్ డెక్కర్ ఉంది కదా, అది ఇండియాస్ ఫాస్టెస్ట్ డబల్ డెక్కర్. వాడు 130 కొడతాడు. ఆడికి కూడా ఆల్మోస్ట్ 160 ఫీట్ ఉన్న కోచ్ వస్తే, మనకి 160 ఫీట్ ఉన్న కోచ్ వస్తే, కానీ మనోడు ఎందుకు కొట్టలేదని నాకు ఇంకా అర్థం కాలేదు. ఆల్రెడీ కనుక్కుంటాను, మీలో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఇట్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. లాస్ట్లో మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.